అక్క ఇక్కడోళ్ళు కూడా అందరు వేయండ్రే, ఒక మన ఇద్దరమే. ఎవరోళ్ళు వాళ్ళకి రాఖీలు కట్టేది అందుకే ఏండ్రు. నువ్వు ఆడున్నావు, నేను ఈడున్నా. మనకు కూడా ఒక అందరన్న తమ్ముడు ఉన్నా మంచిగా ఉండు. మనం కూడా రాఖీ కట్టేళ్ళం. నువ్వు ఇన్నే ఉన్నావానే? నేను నీకోసం ఇంట్లో చూస్తాను. అక్కడ నేను తర్వాత ఎత్తుండే. ఏందో చెప్పు. ఎవరితో ముచ్చట పెడతాను అంతగాను? మీ అక్కతోనేగా? మా అక్కతోనే, ఇంకెవరితోనే పెడతా నేను. మీరిద్దరు లవర్స్ లెక్క రోజు గంటలు గంటలు ముచ్చట్లు పెడతారు ఏంది? అంతగానే ఏం ముచ్చట్లు పెట్టుకుంటారా ఫోన్లో? ఏం ముచ్చట్లు పెడతాం ఇక. ఇలా రాకిట్ల పండుగ కదా, మాకు కూడా ఒక అన్న తమ్ముడు అన్న ఉంటే మంచిగా రాగి కట్టుకోవచ్చా అనుకుంటాను. ఇంకంతే. అయ్యో గదానికే బాధపడతానవా? ఇప్పుడు అన్నదమ్ములు లేకుంటే ఏమైతుంది? ఏమైతుందా? నీకు గట్నే అనిపిస్తుంది. మాకేమనిపిస్తుంది అంటే మాకు కన్నన తమ్ముడు అన్న ఉంటే మాకు ధైర్యం అని మాకు అనిపిస్తుంది. అంటే మరి నాకు అక్క గిట్ట చెల్ల గిట్ట ఉన్నారా మరి రాగట్టడానికి? నాకు కూడా ఎవరు లేరుగా. నీకు సంతోలు లేకపోయినా మీ చిన్నవా బిడ్డనో పెద్దవా బిడ్డనో వచ్చి రాఖీ కడతారు. నువ్వైతే అట్లా సంతోషపడతావుగా. మాకైతే చిన్నవాపు కొడుకులు లేకపోయి పెద్దవాపు కొడుకులు లేకపోయి రాఖీ కడదామంటే. ఇప్పుడు బాగుపడితే ఏమవుతుంది కానీ పా, నాకు ఆకలి అవుతుంది అన్న వేసావు. సరేపా. రాఖీలు కలర్ కలర్ రాఖీలు అన్నదమ్ముల రాఖీలమ్మ రాఖీలు వచ్చినాము. రాఖీల కంటే మెంటి ముంగటికి మెంటి ఎరకకు మెంటి పక్కకు. ఏ రాఖీ బ్రో ఆగు. నా పేరు రాఖీ బ్రో కాదు, సుమన్ బ్రో. పిలిస్తే సుమన్ అని వీడు. అయ్యో రాఖీలు అమ్ముతున్నావని రాఖీ బ్రో అన్న. అంటే గాయలు అమ్మితే గాయల బ్రో అంటావా? భలే ఉన్నావు నువ్వు. ఏం కావాలి చెప్పు. అన్న ఒక బీరు బిర్యానీ కావన్నే, బీరు బిర్యానీ కావన్నే. నాకేందుకుంటాయి? లేకపోతే ఏంది, నువ్వు అమ్మేదే రాఖీలే ఏం కావాలని అడుగుతావు? అన్న ఇది బంగారంతో చేయించిందా అని అట్లనే ఉన్నది బంగారం లెక్క. బంగారదే. మనం ఆ ముసలి చచ్చిపోతే దాని తులం బంగారం ఉండే, దాంతో చేపించిన. అయ్యో అవునా అన్న? బంగారు రాఖీ అయితే బగ్గన పీర ఉంటది. నాకు అద్దన్నా. తీసుకో తీసుకో. అన్ని మంచి రాఖీలే. ఎట్లనో ఉన్నాయి, అంత పాత స్టాక్ ఉన్నట్టుంది. ఇది నిన్న వచ్చినాయి కొత్త స్టాకు. చూడు తీసుకో తీసుకో. ఎంత మంచి దగ్గర రాఖీలు ఏం మంచిగా లేవు, నాకు అద్దు. ముసలి చదివినట్టు అన్ని చదివింది, మళ్ళీ ఏం కొనుక్కుంటూనే పోతుంది. బాగా ఉన్నది. పొద్దుగాల పొద్దుగాల బేరం. అమ్మయ్య అటు ఇటు చేసి రాఖీ అయితే సంపాదించిన. పోయి మా అన్నకు గట్టి 500 కట్నం పెట్టు అంట. దీపా ఎటు వెళ్తానే? నేనారా మా అన్నకు రాకెట్ కడదామని రాకెట్ కొనుకత్తన్నారా. నీ వాళ్ళకం చూస్తే నాకెన్నో తేలగొడుతుంది. నువ్వు నిజంగానే ఉన్నావా అనేది? ఏంది రకం రోడా? నేను కొనకపోతే కొట్టేసిందా లెక్క కనబడుతున్నానా? నువ్వు ఏ వస్తువు కొనగా నేను చూడలేదే, అందుకే నాకు డౌట్ వచ్చింది. ఇది కూడా కొట్టేసినట్టే ఉన్నావు. నేను కొట్టేయలే, కొన్నా. నాకు నీవే నమ్మకం లేదే. ఏది అమ్ముతాడే? అమ్ముతాడే? అబ్బా అమ్మతోడైతే మా అమ్మకి ఏమన్నా అవుతుంది కావచ్చు. నిజం చెప్పింది నయం. అరే ఎవరికి చెప్పకురా, కొట్టేసిన రాకెటేరా ఇది, కొట్టేసిన రాకెటేరా ఇది. చాలా పెద్ద తప్పు చేశా. గది నీ ముఖం చూస్తే నాకు అప్పుడే అర్థమైంది. ఇది కొనే ముఖం కాదు, కొట్టేసే ముఖం అని. ప్లీజ్ రా, ఎవరికి చెప్పకురా, ఊళ్ళు ఇజ్జత్ పోతుందిరా. మరి అంత భయం ఉన్నదాని అయితే ఎందుకు కొట్టేసినావే? మరి అట్టిగా పైసలు ఖర్చు ఎందుకని కొట్టేసినారా? సరే సర్లే. సరే ఎవరికి చెప్పగాని అశ్విన్ ఎక్కడుంది? అశ్వినా? దాని గురించి నీకెందుకురా? నేను అడుగుతలేనే, వాళ్ళు అన్నాడు అన్నాడు అందుకే అడుగుతున్నా. నాకేం తెలుసురా, ఉంటాలి ఇంటికాడ ఉండవచ్చు, పోయి చూసుకోపో. సరే సరే. బాగా కోపం ఆడుతుంది. బొమ్మన ఎండ కొడతాను. ఏం నాపుతావు? నీళ్ళు కూడా అందా కూర్చో. మళ్ళీ తమ్ముడు ఏం కావాలి? ఇది ఏడుకోయ్యా చూసుకో. అన్న నాకు ఒక మంచి రాఖీ మా చెల్లె కట్టాలి. నువ్వు భలే ఉన్నావేందిరా?
మీ చెల్లె నీకు కట్టాలి కానీ నువ్వు మీ చెల్లె కట్టలేదురా. మా చెల్లె నాకు రాఖీ కట్టింది అనుకో, నేను కట్నం పెట్టాలి దానికి. అట్లయితే మంచిదేనా, మీ చెల్లె రాఖీ కడితే నువ్వు కట్నం పెడతావు. అందుకే నేను దానికి రాఖీ కట్టింది అనుకో, అదే నాకు కట్నం పెడతాయి. అబ్బా తమ్ముడు నీకు బాగా తెలివి ఉన్నదిరా. నీకు ఇంత తెలివి ఎక్కడరా, నీకు ఎవరు చెప్పిరా ఈ విషయం? నీకు ఇంత పెద్ద నాకు ఇవాళకి ఈ విషయం తెలియదు. అన్న నువ్వు ఎర్రకే నాకు తొందర రాఖీ, నేను పోయి మా చెల్లె కట్టాలి. అయ్యో తమ్ముడు కోపానికి రా పడుతుంది. సరే ఏరుకో, నీకు ఇష్టం ఉన్నది తీసుకో, మంచిగా ఏరుకో. పైసలు మా చెల్లె కట్నం అయితే నాకు ఇస్తానా? నువ్వు ఆవిడ పోరాడు తప్పించేది తప్పించేదిగా అట్టిగా 50 రూపాయలకు ముందు అన్నదమ్ముల రాఖీలు అమ్మ రాఖీలు వచ్చినాము. రాఖీల పండి మీ ఇంటి ముంగడికి మీ ఇంటి వెనుకకు మీ ఇంటి పక్కకు అన్ని విధాలు వచ్చినామా. మంచి మంచి రాఖీలు రావాలమ్మ, రావాలి. రాఖీలమ్మ రాఖీలు కలర్ కలర్ రాఖీ. అన్న బైకులు ఏమో అన్నదమ్ముల రాఖీలు అంటాను, అక్క చెల్లెల రాఖీలు లేవా? అక్క చెల్లెలే లేవు కానీ బాబామ్మలు లేక అన్న. ఏమరా వారి పిస పిస చేస్తున్నావు? నీకేమన్నా పిసనా? ఎవరైనా బాబా బామ్మర్దులు రాఖీ కట్టుకుంటారా? నీకు అమ్ముకునే తెలివి ఉందా? కొంచెమైనా సెన్స్ ఉందా? నువ్వు సెన్సు బీన్స్ అని మాట్లాడకు. ఇవరకే సెంటు కొట్టుకొని వచ్చిన ఆసనత్తానని 3 రోజులు అయితే ఆన్ చేయక. ఏం కాదే ఎరుకో. ఇక అన్న నాకు ఒక మంచి రాఖీ ఇయ్యే. మా అన్న రాఖీ చూడగానే రాఖీ కట్టకముందే నాకు కట్నం పెట్టాలి. ఎంత 5,000 అయితే చాలుతాయా? ఏంది? నేను మా అన్న దగ్గర పైసలు తీసుకుంటానా అన్న? మా అన్న నా బంగారం. మా అంటే తులమో 2 తులాల బంగారం పెడితే చాలదా? తులం బంగారమా? నువ్వు రాఖీ పండుగకు కట్నం ఆడినట్లేదు, పెళ్లికి అలా కట్నం ఆడినట్టున్నది. మా అన్న నా పెళ్లి వరకు గి తులా 2 తులాల బంగారం పెట్టాడు. మా అన్న నా బంగారం 10-15 తులాల బంగారం పెడతాడు. మా అన్న బంగారం అనుకుంటా మీ అన్న ముంచేటట్టే ఉన్నావుగా. నీకు అవన్నీ ఎందుకన్నా? నువ్వు ఓరుతాను నన్ను ఓరిస్తాను. నీకు పని లేదు కావచ్చు, కానీ నాకు మా ఇంట్లో బొచ్చడి పని ఉన్నది. మా అన్నకు బంగారం లాంటి రాఖీ చూపెట్టు. మా అన్న నా బంగారం. ఇంకోసారి బంగారం అనుకో బండారు కోసం చంపుతా. ఏంటి నల్లమ్మకపోడా? బంగారు లాంటి మా అన్నను పట్టుకొని నన్ను బండకు చంపుతా అంటాను. దౌడ నుంచి చంపుతా గిర్రం తిరిగి ఇదే బండ పడాలి. అబ్బో ఈ పెద్ద గయ్యాలు లెక్కున్నది. దీనికి నాకు గొడవ ఎందుకు? అక్క నీకు నాకు గొడవ ఎందుకు? నేను ఇలా వచ్చి రేపు బంద్ అయిటోని. నీకే రాగే ఉన్నా తీసుకో. ఈ రాఖీ ఎంత? అది 30 రూపాయలు. ఇదెంత కొద్ది? అదంటే 30 రూపాయలు. ఇవన్నీ ఒకటే రేటా? ఇవి 20 రూపాయలు, ఇవి 15 రూపాయలు, ఇవి 35, ఇదెంత? ఇది 40. అక్క మీ బంగారం అవసరం అన్నకు ఈ రాకైతే మస్తు ఉంటుంది అక్క. 30 రూపాయలు మంచిగా ఉంటుంది. నాకు గిరాకీ ఎందుకన్నా? అవి పూసలు ఉంటే ఊసిపోతాయి. అంతేనక్క. ఇది తీసుకుంటా మరి మంచిగా ఉంటుంది. ఈ న్యూ మోడల్ రాఖీలు తేలేదన్న. అన్ని కొత్త అక్క. ఇది చూడు. ఫ్రెండ్ అని ఉన్నది, నేను కట్టేది మా అన్న ఫ్రెండ్ కాదు. అయ్యో అక్క ఫ్రెండ్ అని ఉన్నదా? నాకు ఇంగ్లీష్ రాదు, మంచిగా ఉందని తీసుకొని వచ్చిన. వేరే తీసుకో మరి. అయ్యో అన్న ఈ ఫ్రెండ్స్ రాఖీలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు అన్న? ఇప్పుడు రాఖీ పౌర్ణమేనా? ఎవరైనా అన్నదమ్ములకు కడతారు. ఇవెవరు కొంటారు? ఉట్టిగా వేస్ట్ అవుతాయి. తెలకపోతే ఎవరన్నా అడిగి తీసుకొస్తే అయిపోవు కదా. సరే గాని ఇవి పక్కకే ఇక నాకైతే ఒక మంచి రాఖీ ఇది తీసుకోబోతున్నా. దీనికి ఎంత? 40 రూపాయలు. సరే పైసలు తీసుకొస్తావు. అమ్మతోడే ఆ స్వీట్ వేస్తాను కదా, ఇలా నా మనసులో ఉన్న ముచ్చట ఏడేసి చెప్పిందే కావాలి. చెప్తా ఏదేమైనా మంచిదే. అగో అశోక్. అశోకే చెప్పు. అశోక్ ఎటు పోతున్నావు? పైకి ఎదవలాగా అంటాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అశోక్ నీకోసమే వస్తానా, నువ్వే కలిసినావు. నా కోసమా? నీకోసమే. ఓ కొడుక నా కోసమేనా? సరే
ముచ్చటేందో ముందుగా చెప్పు. ఇచ్చట్లా ఇగో నీకోసమే. నా కోసం ఏంటిది అది? మరీ జోకి ఎత్తవేంది అశోకు, ఇది నీకు కనబడతలేదా? ఇదేంటిదో నీకు తెలియదా? తెలిసింది. అది కొండా తంజన దేవుని తండ కదా, అంటే నేను మంచిగా ఉండాలని నా కోసం నువ్వు కొన్నాడువేనా? అయితే కట్టు. నీకేమన్నా పిసనారా? ఇది కొండగట్టందన దండ కాదు, రాఖీ. ఓహో రాక, అదెందుకు? ఓ మీ అన్న గట్టానికి పోతున్నావా? ఏ కాదు, నీకే. నాకా? నువ్వు అబద్ధం చెప్పకు. నేనెందుకు అబద్ధం చెప్తా? నిజమే చెప్తాన్నా. ఇది నీకోసమే తీసుకొచ్చిన రాఖీ. మరి ఇదేంది సేమ్ అంజన దండలు ఎక్కున్నది? అంటే నువ్వు కర్రగా ఉంటావు కదా, నీ చేతికి ఇది మంచిగా ఉంటదని నీకోసం ఎదురుకొచ్చిన అన్నా. అన్నయ్య కాదమ్మా నేను నీతో రాఖీ కట్టించుకోను, కర్రెగున్నా గాని నేను నీకు కరెక్ట్ జోడి అవుతాను. కన్నయ్య కాదమ్మా నేను కంటి పాపాల చూసుకుంటాను, నువ్వు మెచ్చరాముని నేను నీకేం కరెక్ట్ జోడి కాదన్నా, నువ్వు నాకు అన్నమవుతావన్నా. అంటే మనం ఎక్కడ వేసినా నన్ను ఎప్పుడు చూసినా ఈ నవ్వుతీ కదా, అంటే అది నవ్వు కదా, అంతేందుకు ఇప్పటికిప్పుడు గిట్ల రాంగా ఈ అశోక్ అని మళ్ళీ నవ్వుతీగా. ఇగో అన్న, నవ్వు 4 రకాలు ఉంటది. ప్రతి ఒక్క అమ్మాయి నేను చూసి నవ్వుతే వాళ్ళు నేను లవ్ చేసినట్టేనా? నన్ను చూసినప్పుడల్లా నువ్వు నవ్వు కదా, అంతేందుకు నీ పక్క పోటీ తీపి ఉండదు, ఆ పోటీ నవ్వపోవు కానీ నువ్వే ఈ నవ్వు. ఇక నవ్వు చూసి నేను లవ్ అనుకున్నా, ఎందుకు అట్లా అన్నప్పుడు. అయ్యో అశోక్ అన్న, నువ్వు కర్రెగా ఉంటావని ఆ దీపకి చెప్పుకుంటే నవ్వేదాన్ని, దానికే నువ్వు లవ్ అనబడుతుంది. సరే అక్క, అదంతా నాదే తప్పు. కట్టు. అయ్యో నవ్వరా అన్న? కట్టక నువ్వు కట్టు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా అన్న. మరి కట్నం? కట్నమా? అబ్బపూరి కట్నం అంటే కట్నం అంత జీవితం అంతా పీకిందా అంటే కట్నం అంటే దీనికి. ఇలా రాఖీట్ల పండుగ వాడకట్టోళ్ళందరూ వాళ్ళ తమ్మునికి అన్నకు రాఖీ కట్టడానికి కొయ్యత్తాండ్రు. నాకైతే తోడబుట్టిన వాళ్ళు ఎవ్వలేరు, అయితే ఇన్నే ఉంటాన్నా. అక్క ఓ అక్క, అగో ఈ అక్కకి ఏమైంది? పిలిచిన సప్పుడు చేస్తలేదు. ఓ అక్క, ఏంది? రాకెట్లు తీసుకొచ్చిన 2024 రాఖీలు మస్తున్నాయి, దాకా తీసుకో. ఏంది 2024 రాఖీలు తెచ్చినవా? తిప్పి కొడితే 100 రాఖీలు కూడా లేవు, 2024 రాఖీలు తెచ్చినా అంటాను. నీకు అట్లా అర్థమైంది అక్క? 2024 అంటే 2000 రాఖీలు కాదు, 2024 అంటే కొత్త రాఖీలు, మంచి కొత్త తెచ్చిన అంటన్నా. ఓహో కొత్త రాఖీలా? అయినా అవి నాకెందుకు? అగో గట్లా అంటావు? అందరు కొంటారు, వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు కట్టడానికి పోతారు. నువ్వు కొన్నావా? మీ అన్నకో తమ్ముళ్ళకు కట్టావా? అయ్యో అన్న, నాకు గంత అదృష్టం లేదే. నాకు తోడబుట్టిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, అన్న లేడు తమ్ముళ్ళు లేడు. ఇక నాకు రాఖీలు ఎందుకన్నా? కొనేం చెయ్యాలి, ఎవరికి కట్టాలి? అయ్యో అక్క, ఎవ్వరు లేరా? నాకు తెలియక అన్న, ఫీల్ కాక అక్క. అయ్యో అన్న, గట్లెందుకు అనుకుంటావే? మీరు రాఖీలు అమ్ముకునేటోళ్ళు తోవంటి పోయేటోళ్ళని అక్క రాఖీలు కొంటావా, చెల్లె రాఖీలు కొంటావా అని అంటారు. గల్లా తప్పేమున్నది? అంతేగా అక్క, మేము అమ్ముకునేటోళ్ళు 4 మంది అయితే మాకు 4 రూపాయలు దొరుకుతాయి. ఎవరో వృత్తి వాళ్ళదన్నా. నాకు అన్న లేడు తమ్ముడు లేడు, రాఖీలు కొనుక్కొని నేనేం చేసుకోవాలి? నాకు అద్దు రాఖీలు. అయ్యో అక్క, ఎందుకు బాధపడతావు? నీ లేనా నా గట్టు? అయ్యా అన్న, నువ్వెవరో నాకు తెలియదు, నీకు రాఖీ ఎట్లా కట్టాలి? రాఖీ కట్టడానికి తోడబుట్టిన వాళ్ళు ఎందుకు కావాలక్క? నువ్వు నన్ను ప్రేమగా అన్నయ్య అని పిలిచినావు, ఆ మాట కాలదా? నా గట్టు రాఖీ. అగో ఇంకేంది, నీకు ఒక అన్నున్నాడు, పొద్దున్న నుంచి నువ్వు అన్నలేరు తమ్ముడు లేరు అని బాగా బాధపడుతున్నావు కదా. ఇంకేంది, నీకు ఒక అన్న దొరికిండు, తోడబుట్టిన వాళ్ళు కావాల్సిన అవసరం లేదే రాఖీ కట్టించుకోవడానికి.
ప్రేమగా అక్క చెల్లె అని పిలిచే ప్రతి ఒక్కరికి రాఖీ కట్టచ్చే. ఇంకేంది మీ అన్నకు రాఖీ కట్టు, కట్నం కూడా అడుగు మెల్లగా. మా అక్క కన్నా ఎక్కువనా? పొద్దుండేది రాఖీ నమ్మే పైసలు బాగానే ఉన్నాయి, అవి కట్నం కింద పెడతా. ఏమంటావు అక్క? అయ్యో అన్న, కట్నం కోసం మేమేం రాఖీ కట్టాం. మా కండగా ఒక అన్న ఉన్నాడు అనే ధైర్యంతో రాఖీ కడతాం. అయ్యో అక్క, నువ్వు నాకు రాఖీ కడతావా? నేను ఇస్తలేనక్క, నాకు కుచ్చుకొద్ది నేను ఇస్తా అంటా అన్నా. ఏదైనా కట్నం అనేది జోక్ అన్నా. ఓదే రాఖీ కట్టుపో.